చిరుతపులి సంచరిస్తోంది జాగ్రత్త అంటూ ఎస్వీయూలో పలు చోట్ల హెచ్చరిక బోర్డులు ఏర్పాటయ్యాయి. గత కొద్ది రోజులుగా చిరుత సంచారం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులను, ఉద్యోగులను అప్రమత్తం చేస్తూ అటవీ శాఖ ఎస్వీయూ యాజమాన్యం ఈ బోర్డులను ఏర్పాటు చేసింది. వర్సిటీలో చిరుత సంచారంపై మా ప్రతినిధి నారాయణ రెడ్డి మరిన్ని వివరాలు అందిస్తారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో గత కొద్ది రోజులుగా చిరుత సంచారం అటు విద్యార్థులను ఇటు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. అంటే రాత్రిపూట చిరుతపులి సంచారం ఎక్కువగా ఉండడంతో ఇక్కడ నివాసం ఉంటున్న క్వార్టర్స్లోని ఉద్యోగులు చాలా భయాందోళనకు గురవుతున్నారు. అలాగే హాస్టల్లోని ఉన్న విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే రాత్రి సమయంలో 8 నుంచి ఉదయం 7 గంటల వరకు ఎవరు బయట తిరగొద్దని కూడా ఇక్కడ యూనివర్సిటీ యాజమాన్యం అలాగే అటవీ శాఖ అధికారులు కూడా సూచిక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. గత కొద్ది రోజులుగా అంటే గత నెల వేదిక విశ్వవిద్యాలయంలో కూడా చిరుతపులి సంచరించినట్లు అలాగే వాటి సీసీ ఫుటేజీల ఆధారంగా వాటిని చిరుత సంచారాన్ని గుర్తించినారు. ఆ తర్వాత ఈ నెల 3వ తేదీ నుంచి ఎస్వి యూనివర్సిటీలో చిరుత సంచరిస్తున్నట్లుగా కూడా విద్యార్థుల ద్వారా యాజమాన్యం సమాచారం తెలుసుకొని అటవీ శాఖ అధికారులకు చెప్పడంతో వారు 10 ప్రాంతాలలో ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. దాని ద్వారా చిరుత కదలికలను కూడా గుర్తించారు. అయితే నిన్న సాయంత్రం తిరుమల అశ్విని ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి విధులను ముగించుకొని తన నివాసానికి రోడ్డు మార్గం ద్వారా జూ పార్క్ రోడ్లో వెళ్తున్న సమయంలో చిరుతపులి రోడ్డు దాటుతున్న పరిస్థితిని గుర్తించి ఒక వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని అదుపు చేసే ప్రయత్నం చేశాడు. అయితే ఆ సమయంలో భయాందోళనకు గురైన ఆ వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలకు గురైన సంఘటన కూడా నిన్న జరిగింది. అతను ప్రస్తుతం సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కూడా పొందుతున్నాడు. అయితే ఇక చిరుత కదలికలు ఈ యొక్క ఎస్వి యూనివర్సిటీలో ఎక్కువగా ఉండడంతో ఈరోజు ఉదయం యూనివర్సిటీ యాజమాన్యం అటవీ శాఖ అధికారులు కూడా అనేక ప్రాంతాల్లో ఈ యొక్క హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. అంటే చిరుతపులి సంచరిస్తోంది, ఇక్కడ సంచరించే పాదచారులు కానీ అలాగే ద్విచక్ర వాహనదారులు కానీ కొంత అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రధానంగా ఈ యొక్క చిరుతపులి సంచారం ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండడానికి కారణం ఇక్కడ హాస్టల్లో ఉన్న విద్యార్థులు అలాగే ఇక్కడ క్యాంటీన్లోని వ్యర్థ పదార్థాలను ఎక్కడ పడితే అక్కడ రోడ్డుపై వేయడం వల్ల ఈ యొక్క వ్యర్థ పదార్థాల కోసం ఈ యొక్క శునకాలు, కుక్కలు, పందులు, ఈ యొక్క కోళ్ళు ఇవన్నీ కూడా రావడం వల్లనే వాటి కోసం చిరుతపులి వస్తుందన్నట్టు కూడా ఈ యొక్క ప్రాథమికంగా ఈ యొక్క అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అంటే కుక్కల కోసం ఈ యొక్క చిరుతపులు రావడం వల్లే ఇక్కడికి ఎక్కువగా చిరుత సంచారం ఉన్నట్లుగా కూడా గుర్తించారు. ప్రధానంగా ఈ యొక్క ఎస్వి యూనివర్సిటీ కానీ వేదిక యూనివర్సిటీ కానీ అలాగే అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ ఇవన్నీ పూర్తిగా ఈ యొక్క శేషాచలం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండడం వల్లే ఇక్కడికి చిరుతపులులు ఎక్కువగా వస్తున్నట్లుగా కూడా ఈ యొక్క అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అంటే ప్రధానంగా ఈ యొక్క రాత్రి సమయంలోనే ఈ యొక్క చిరుత సంచారం ఎక్కువగా ఉన్నట్లుగా కూడా గుర్తించారు. వీటిని అంటే పులి ఎక్కువగా సంచరిస్తుండడం వల్ల ఇక్కడ పాదచారులు కానీ అలాగే యూనివర్సిటీకి వచ్చే విద్యార్థులు కానీ అలాగే ఇక్కడ క్వార్టర్స్లో నివాసం ఉన్న స్థానికులకు కూడా కొంత ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉన్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ యొక్క చిరుతపులిని వెంటనే ఒక బోన్లు ఏర్పాటు చేసి వాటిని బంధించి కూడా సురక్షిత అటవీ ప్రాంతంలో వదలాలని కూడా ఇక్కడ స్థానికులు కోరుతున్నారు. దీనిపై యాజమాన్యం కూడా కొంత భయాందోళన కూడా వ్యక్తం చేస్తోంది. అంటే ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిగా ఉంది. గత కొద్ది రోజులుగా ఈ యొక్క చిరుత ఇక్కడే మక్కా వేసినట్లు కూడా తెలుస్తోంది. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.